అరీనా ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఇది ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. ఆ రిపోర్ట్ పేరే వరల్డ్ ఎనర్జీ ట్రాన్సిషన్ అవుట్లుక్. సో ఈ 2023 రిపోర్ట్ ప్రకారం 3 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. సో ఫిజికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ అండ్ రెగ్యులేటరీ ఎనేబులర్స్, వెల్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. సో ఇవి వచ్చేసి 3 ప్రియారిటీ పిల్లర్స్. సో దీని హైలైట్స్ ఏంటంటే గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది ఎలా ఉంది, ట్రాన్సిషన్ అంటే ఎందులోకి ట్రాన్సిషన్ అవుతున్నాం, సస్టైనబుల్ ఎనర్జీకి ట్రాన్సిషన్ అవుతున్నాం అనమాట. ఎందుకు ట్రాన్సిషన్? బికాస్ మనం ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది. వీ హ్యావ్ టు కీప్ ద గ్లోబల్ టెంపరేచర్ అండర్ 1.5 degrees. ఓకే, సో మనం స్టిల్ ఆఫ్ ట్రాక్. సో ఆ ఏదైతే టార్గెట్ ఉందో అది అచీవ్ చేయడంలో మనం వీఆర్ నాట్ ఆన్ ద ట్రాక్, వీఆర్ ఆఫ్ ద ట్రాక్ అని ఈ రిపోర్ట్ హైలైట్ చేస్తుంది అనమాట. సో మనం 40% ఆఫ్ ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి వస్తుందని ఈ రిపోర్ట్ చెప్తుంది. సో ఎంత పర్సెంట్? 40%. సో 40% అనేది 40% పవర్ జనరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? రెన్యూవబుల్ రిసోర్సెస్. సో ఇంకా ఈ రిపోర్ట్ ఏం హైలైట్ చేసిందంటే 1.5 degrees టార్గెట్ మనం అలానే ఉంచాలి అంటే మనం ఆ టార్గెట్ని రీచ్ కావాలి అంటే అకార్డింగ్ టు ద ప్యారిస్ అగ్రిమెంట్, సో మనకి 10,000 gigawatts ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి రెన్యూవబుల్ ఎనర్జీస్ నుంచి బై 2030. ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్. ఎన్ని గిగావాట్స్ అని అడిగే అవకాశం ఉంది. సో 10,000 gigawatts అండ్ 80% ప్లాన్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. సో టార్గెట్ ఇయర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ 2030. ఎమిషన్ గ్యాప్ ఎంత ఉంది అంటే 16 gigawatts ఎనర్జీ ఎమిషన్ గ్యాప్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇన్ 2050 వరకు మనకు 16 gigawatts ఎమిషన్ గ్యాప్ ఉంది. ఓకే, సో ఇంకా చెప్పాలి అంటే ఎండ్ ఆఫ్ 2022 వరకు ఎంత గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ అయింది అంటే 3372 gigawatts మనకి జనరేట్ అయ్యాయి. ఇంకోటి గ్రోత్ రేట్, 2022 నుంచి 2023కి ఎంత గ్రోత్ రేట్ రికార్డ్ అయింది పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్లో అంటే 9.6 అనమాట. సో అండ్ ఓవరాల్గా గ్లోబల్ పిక్చర్ చూస్తే సో మనకు హైయెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏంటంటే మనం హైడ్రోజన్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం. హైడ్రోజన్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం కానీ మనం సోలార్ నుంచి కాదు. సో సోలార్ అనేది మనం జనరల్గా సోలార్ అనుకుంటాం కానీ ఇది ఇట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. సో ఇది హైడ్రోజన్. సో నెక్స్ట్ సోలార్, నెక్స్ట్ విండ్. సో హైయెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ జనరేషన్ అనేది గ్లోబల్ పిక్చర్లో, ఇండియాలో కాదు. సో ఇట్ ఈస్ హైడ్రోజన్. నెక్స్ట్ ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే మనకు రెన్యూవబుల్ ఎనర్జీలో ఫస్ట్ ర్యాంక్ చైనా, సెకండ్ ర్యాంక్ యూఎస్ఏ అండ్ థర్డ్ ర్యాంక్ ఇండియా ఉందన్నమాట. అండ్ ఇది ఏంటంటే ఓవరాల్ ప్రొడక్షన్ వైజ్, ఇది కంట్రీ వైజ్ అంటే ఆ కంట్రీ ఇప్పుడు మొత్తం ఈ కంట్రీలో 100% ఉందనుకోండి. సో 90% పవర్ జనరేషన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచే వస్తుందన్నమాట. సో అలా ఐస్లాండ్, నార్వే, స్వీడన్ అనమాట. సో ఐఎన్ఎస్ అట్లా గుర్తుపెట్టుకోండి, ఐస్లాండ్, నార్వే, స్వీడన్. సో ఇవి బై కంట్రీస్. సో ఆ కంట్రీ టోటల్ ప్రొడక్షన్తో చూసుకుంటే ఎక్కువ శాతం రెన్యూవబుల్ ఎనర్జీ యూజ్ చేసే దాంట్లో ఐస్లాండ్ ఫస్ట్ ఉంది, నార్వే అండ్ స్వీడన్. అండ్ నెక్స్ట్ కమ్స్ హియర్. సో సోలార్ ఎనర్జీలో ఇవి ఎక్కువ ప్రొడక్షన్ వైజ్ అనమాట. సో చైనా, యుఎస్ఏ, జపాన్, జర్మనీ, ఇండియా అనేది 5th place. సో సోలార్ 5, ఇవి రెండు చూడడానికి సేమ్ ఉంటాయి కదా, S and 5 అట్లా గుర్తుపెట్టుకోండి. సోలార్ ఎనర్జీ జనరేషన్లో అకార్డింగ్ టు ద ఎరీనా ఇండియా ర్యాంక్ 5 అండ్ విన్ ఎనర్జీలో ఇండియా ర్యాంక్ 4 అనమాట. విన్ అంటే విండ్లో విన్ ఫర్ ఇండియా. సో ఇండియా అనేది 4th ర్యాంక్ అనమాట. సో ఇండియా అనేది 4th ర్యాంక్. సో 4th ర్యాంక్ అకార్డింగ్ టు విండ్ ప్రొడక్షన్లో ఇండియా 4th ర్యాంక్. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకు సోలార్ ఎనర్జీలో జపాన్ ఉంది కానీ బట్ విండ్ ఎనర్జీ మాత్రం జపాన్ లేదు. సో హియర్ మీరు ఈ జపాన్ని ఎలిమినేట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ విండ్ ఎనర్జీని మనం గుర్తుపెట్టుకోవచ్చు, చైనా, యుఎస్ఏ, జర్మనీ, ఇండియా అని. సో ఇలా ఈ రిపోర్ట్ గుర్తుపెట్టుకుంటే సో ఇందులో వచ్చే క్వశ్చన్స్ మ్యాక్సిమం మనం అటెంప్ట్ చేయొచ్చు.